అంటే అర్థం ఏంది? స్కామ్ అంటే ఏంది? వాడు తిన్నాడు అని అర్థం, రైట్? 10 రూపాయలు ఖర్చు పెడితే ఓకే, ఒక 5 రూపాయలు 3 రూపాయలు ఏదో సమ్ అమౌంట్ తిన్నాడు అని అర్థం స్కామ్ అంటే, అంతే కదా? అంటే అర్థం ఏంది? వాడు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. వాడు ఏమీ చేస్తలేడు అంటే, స్కామ్లే అయితలేవు అంటే వాడు ఏమీ చేస్తలేడు అని అర్థం, మొత్తం తింటున్నాడని అర్థం. ఇప్పుడు స్కాములు చేసి వాడు స్కాములే చేస్తే ఇవాళ ఇవన్నీ మనం చెప్తున్నాయని ఎట్లా కట్టడం సాధ్యమవుతుంది చెప్పండి? ఇవాళ బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు భారతదేశంలో. ఓకే, మగవాళ్ళు అయితే కింది వస్త్రం ఒకటే ఉంది, ఆడవాళ్ళకు కూడా ఏక వస్త్రమే. ఇదే పరిస్థితి. మీరు కావాలంటే నేను ఏమైనా తప్పు చెప్పినా నీకు అనిపిస్తే ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని కొట్టండి, అప్పుడున్న వీడియోలతో సహా వస్తాయి. ఇది పరిస్థితి. ఎన్ని ఊర్ల గ్రామాలకు కరెంట్ ఉండే, ఎన్ని గ్రామాలకి బస్సు సౌకర్యం ఉండే, ఎన్ని ఊర్లకి అంటురోగాలు వచ్చి చచ్చిపోయేటోళ్ళు, క్షయాలు, ప్లేగులు, ఇట్లా కలరాలు, నీరు ఎట్లా కంటామినేట్ అయ్యేది, మురికి నీళ్లు పోవడానికి ఫెసిలిటీ ఉండేనా? ఎడబడతాడో నీళ్లు ఆగి, ఆ మురికి నీళ్ళు ఆగి దోమలు వచ్చి మలేరియాలు టైఫాయిడ్లు వచ్చేటియా తెలుసుకోండి. నా చిన్నప్పుడే అట్లా ఉండే పరిస్థితి. ఓకే, ఇక అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లుండేనో ఆలోచించండి, ఒక్కసారి ఊహించుకోండి. మరి వాడు తినటోడే అయితే స్కాములు చేసేటైతే ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? పోలియో ఇరాడికేషన్ ఎట్లా అయింది? ఉక్కు కర్మాగారాలు ఎవరు కట్టిండ్రు? నీటిపారుదల ప్రాజెక్టులు ఎవరు కట్టిండ్రు? ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి గ్రామానికి స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడు తినటోడైతే. ఏమంటున్నా, ఏదైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే మనిషి ఆశాపరుడు ఉన్నాడు కాబట్టి 5-10 రూపాయలు తింటారు. దాన్ని కూడా చట్టబద్ధత చేస్తే అది స్కామ్ కూడా అనాల్సిన అవసరం లేదు. ఓకే, 100 రూపాయలు మనము బడ్జెట్ రిలీజ్ చేస్తే 15 రూపాయలు తింటారు. ప్రతి పార్టీ కూడా తింటాడు. 15 రూపాయలు తింటే మనకేం నొప్పి అయితే లేదు. మొత్తం గుడిలో ఉన్న లింగాన్ని మొత్తం తింటే మోసం అవుతుంది. అక్కడ లేని ప్రాజెక్టు ఉన్నట్టు చెప్పి దాని మీద దోసుకుంటే తప్పు అవుతుంది. అట్లా చేయలే కాంగ్రెస్ ఎప్పుడు. 15 రూపాయలు తిన్నారు కావచ్చు, కానీ ఆ 15 రూపాయలు వాడు స్కామ్ అంటే మరి నువ్వు స్కాములు చేయడం నీతిమంతుడు అయితే నువ్వెన్ని కట్టాలో వానికంటే ఎక్కువ కట్టాలి కదా స్కాములు చేయడం కంటే, అవునా కదా? వాడు 3 రూపాయలు 50 పైసలు డీజిల్ మీద తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తావు. వాడు 9 రూపాయలు పెట్రోల్ మీద తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తావు. వాడి యొక్క 5% జిఎస్టీ చేస్తే నువ్వు 8 చేస్తేవి, 8 12 చేస్తేవి, 12 18 చేస్తేవి, 18 28 చేస్తేవి. మరి ఈ పైసలన్నీ ఆడిపోతున్నాయి. వాడు 70 ఏళ్ళలో అన్ని కట్టినాక కూడా వాడు చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే నువ్వు 150 లక్షల కోట్లు అదనంగా చేసినావు. ఇలా 200 లక్షల కోట్లు అప్పు అయింది. దేశ సంపద ఎంత ఉందో ఆ అప్పు కూడా అంతా చేసి పెట్టినావు. మరి ఏం కట్టినావు? వానికంటే ఎక్కువ కట్టాలి కదా. ఏది మరి దాదాపు 45 లక్షల కోట్లు 50 లక్షల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఆడిపోతుంది. నువ్వు స్కామ్లు చేస్తలేవు కదా, నీతిమంతుడు కదా. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ కదా, అది చెప్పండి. అంటే వీడు స్కాములు చేస్తలేడు, మొత్తం తింటున్నాడు. 3 తరాల సంపద దోసుకొని తింటున్నాడు. కాంగ్రెస్ వాడు పెట్టిన అప్పుడు మన తాత ముత్తాతలు ట్యాక్సీలతో కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు ఫ్రీగా దోసుకుంటున్నాడు. ఇప్పుడు కట్టిన ట్యాక్సీలకు లెక్క చెప్తలేడు. ఈ ఉమ్మడిగా అప్పులు చేస్తున్నాడు. ఈ అప్పులకు ఎవడు కట్టాలి? మనకు పిల్లలు కట్టాలి. అంటే 3 తరాల సంపద దోసుకొని పోతున్నావు. దాన్ని ఏమంటారు? వాడు 5-10 రూపాయలు తింటే స్కామ్ అయితే వీళ్ళేమంటారు? కట్టిన అవైతే అబద్ధం చెప్పాయి కదా వీటి స్కాములు అంటే.